అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? ఆది యందు వాక్యమును, వాక్యమే దేవుడు. ఇప్పుడు ఎవరు విసిరేశాడు? దేవుడు. ఇప్పుడు చాలామంది బైబుల్ని విసిరేస్తారు. ఈ బైబుల్ దేవుడు జీవగంధం. కొంతమంది పిల్లలకి ఇస్తారు, పిల్లలు వాటిని తొక్కను, వాటిని చింతను అవి చేస్తుంటారు. తెలుసా? ఇప్పుడు మీరు ఒక 100 రూపాయలు వాడి పిల్లలకి ఇస్తారా? వాడు సించుతుంటే ఏం చేస్తారు? వాడు సించుతాడని అది ఇయ్యరు. సరే 100 కాదు 500 రూపాయలు నోటి ఇస్తారా? ఇయ్యరు. హల్లెలూయా. ఎందుకు? ఏం చేస్తారని? సించుతారని. తెలుసా? బైబుల్ అన్నది, బైబుల్ మన చాలామంది బైబుల్ లెక్క చేయం. ఈ బైబుల్ అన్నది దేవుడై ఉండాడు. అందుకే ఆది యందు వాక్యమును, వాక్యమే దేవుడై ఉండును అన్నాడు. గుర్తుపెట్టుకోండి. మోషే దేవుని విసిరేశాడు. తర్వాత ఒక దినానికి వచ్చేలేక మోషే బండను చూపించమంటే బండను చూపెడితే నీళ్లు వస్తాయి అంటే ఆ బండను కొడతాడు. ఆ బండ కీస్తయి ఉన్నాడు అని 1 కొరింథీ రాసిన పత్రికలో మనం చూస్తాం 10వ అధ్యాయంలో. ఒక తప్పేమో వాక్యాన్ని విసిరేశాడు, రెండోదేమో బండను కొట్టాడు. వాక్యము యేసయ్య ఉన్నాడు, బండ కూడా యేసయ్య ఉన్నాడు. కాబట్టి ఆ రెండింటిని చేసేలేకే ఆయన కానాను దేశంలో అడుగు పెట్టలేకపోయాడు. హల్లెలూయా. ఏ దేశంలో? వాగ్దానం భూమిలో అడుగు పెట్టలేకపోయాడు. తెలుసా? మనకు కొన్ని పొరపాట్లు చేయకూడదండో. దేవుడితో శత్రులుగానే. అలే చెప్పండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పసిపిల్లల కాడ బైబిల్ ఇవ్వకూడదు. పసిపిల్లల బైబుల్ తొక్కుతున్నా కానీ అవసరతో 2 దెబ్బలైన కొట్టాలి. హల్లెలూయా. దూరంగా ఉండాలి. ఎందుకంటే బైబుల్ దేవుడు వాక్యమై ఉన్నది. తెలుసా? హల్లెలూయా. ఇప్పుడు దీన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనము జీవగంధాన్ని ఎలాగ చూడాలి? చూడాలండి చెప్పండి. ఎప్పుడైనా బైబుల్తో చేతులు ఉండకూడదు. ఎవరితో చేతులు ఉండకూడదు? బైబుల్తో. ఆది యందు వాక్యమును చెప్పండి. వాక్యం ఏమై ఉన్నాడంట? దేవుడై ఉన్నాడు. అంతేనా? ఉందే లేదా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం. వాక్యం బైబిల్ ఎట్ట దేవుడు అవుతాడని మీలో కొద్దిగా కొంతమంది అనుకోవచ్చు. హల్లెలూయా. ఆది యందు వాక్యమును, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉన్నాడంట. ఏమై ఉన్నాడు చెప్పండి? ఆది యందు వాక్యమును, వాక్యము దేవుడి యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. దేవుడి యొద్ద ఉండటం అంటే యెహోవా